ప్రేక్షకులకు నమస్కారం అండి. నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం. ఒక మనిషి మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలన్నా, ఒక పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లవాడి ఎదుగుదల బాగుండాలన్నా కూడా ఈ నిద్రలేమనేది ఉండకూడదండి. పిల్లలు మినిమమ్ 9-10 గంటలు నిద్రపోతే 12 గంటలు నిద్రపోతే ఇంకా మంచిది. చాలా ఆరోగ్యంగా ఎదుగుతారు. ఎటువంటి జబ్బు లేకుండా ఉంటారు. మనశ్శాంతిగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. చెప్పిన మాట వింటారు. చదువు బాగా వస్తుందండి. పెద్దవాళ్ళు అంటే ఒక 40-60 ఆ పై వాళ్ళకి 6 గంటలు పడుకున్నా సరిపోతుంది. 40-60 ఉన్నవాళ్ళు 7-8 గంటలు కనుక నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఈ నిద్ర అనేది అనేక రకాలైన మనం నిద్రపోయినప్పుడు మన బాడీ లోపల అన్ని అవయవాలు కూడా చక్కగా మనం తిన్న ఆహారాన్ని అరిగించి మనకు కావాల్సిన రక్తాన్ని పంపి మెంటల్గా ఒక విశ్రాంతి అనేది రావడం వల్ల శారీరకమైన విశ్రాంతి, మానసిక విశ్రాంతి రెండూ దొరుకుతాయి. రెండూ దొరకడం వల్ల సరైన నిద్రపోయిన మనిషి మన్నాడు లేచి తన వ్యాపారం కానీ, జాబ్ కానీ, ఏ రకమైన పని చేయాలన్నా అతని డెసిషన్ పవర్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ నిద్రలేమనేది ఉందో వాళ్ళకి అనేక రకాల వ్యాధులు రావడానికి, మానసికంగా స్థిమితం లేకపోవడం, మాట్లాడితే కోపం రావడం, ఇరిటేషన్ పెరిగిపోవడం, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇక్కడ శరీరంలో అతి వేడి పెరగడం వల్ల కూడా నిద్ర లేకపోవచ్చు. అందుకేం చేస్తారంటే పొట్ట చల్లగా ఉంటే ఆ మనిషి నిద్రపోతాడండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక జిలోసిల్ వేసేసుకున్నాం కదా అని అనుకుంటారు. కాదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు న్యాచురల్గా మీరు ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకుని నైట్కి అసలు గ్యాస్ ఉండకుండా చూసుకోండి. పడుకునేటప్పుడు ఎంత చక్కగా నిద్ర పడుతుందో చూసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా నిద్రలేమనేది 90% ఉందండి. 190 మందిలో ఉంది. పొట్ట చల్లగా ఉంటే బ్రెయిన్ చల్లగా ఉంటుంది. బ్రెయిన్ పొట్ట చల్లగా ఉంటే ఒళ్ళు చల్లబడుతుంది. అతి ఆలోచనలు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటాం. ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది. కొన్ని రకాలైన లోపాల వల్ల కూడా నిద్ర పట్టదు అని చెప్తారు. అందుకు కొంచెం పులిసిన మజ్జిగ తీసుకోవడం. పూర్వం ఏం చేసేవారంటే ద్రాక్షారిష్టం అని, ద్రాక్ష ఆసవం అని అలాంటి నిద్ర లేని వాళ్ళకి ఇచ్చేవారు. లేకపోతే నల్లమందు. పూర్వం ముసలోళ్ళు అందరూ ఏం చేసేవారంటే చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఒక శనగబద్దంతో, ఒక చిన్న గురువిందంతో, ఒక మినపగింజంతో కాస్త నల్లమందు వేసుకుని గుర్రెట్టి నిద్రపోయేవారు తెల్లారిదాకా. వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉండేది కాదు. దగ్గు ఉండేది కాదు. రొంపు ఉండేది కాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు. క్యాన్సర్స్ లేవు. ఆ ఏజ్ పెరిగి ఏజ్ భారం వల్ల 90కో, 100కో, 95కో, 105కో చనిపోయేవారు తప్ప వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేది అతి తక్కువ అన్నమాట. అదేవిధంగా ఈ నిద్ర పట్టడం కోసం పిప్పలి మూలం అంటాం. పిప్పలి చెట్టు యొక్క పిప్పలి తీగ యొక్క వేరు అనమాట. పిప్పళ్ళు అంటే లాంగ్ పెప్పర్ అంటాం. ఆ వేరు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని దాన్ని చూర్ణం చేసుకుని సమంగా బెల్లం కలుపుకోండి. దాన్ని పడుకునేటప్పుడు ఒక తులం వరకు తిని పాలు కానీ, మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు. ఆ విధంగా అలవాటు చేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందండి. లేదంటే వ్యాయామం, అలసిపోయేలాగా వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి. బాగా అలసిపోయి చెమట పట్టేలాగా మీరు ఏ గేమ్ ఆడినా సరే ఆడండి. లేకపోతే రన్నింగ్ చేయండి. మంచి అలసిపోయేటంత ఎక్సర్సైజ్ చేయండి. డెఫినెట్గా చాలామందికి నిద్ర పడుతుంది. ఇలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నిద్ర పట్టిన వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గిపోయేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అజీర్ణం ఉన్నవాళ్ళు అజీర్ణం తగ్గేలా చూసుకోవాలి. ఇవన్నీ ఉండి కూడా నిద్ర పట్టని వాళ్ళు గసగసాలను ఏం చేస్తారంటే ఒక పెనం లాంటిది బాగా వేడి చేసి ఖాళీలాగా దానిపైన ఈ గసగసాలు జిమ్మండి. పొగ వస్తుంది కదా, ఆ పొగ పీల్చండి. చక్కగా నిద్రపోతారు. అదేవిధంగా ఈ గసగసాలని బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేపించి నూరుకోండి. నూరుకుని దాంట్లో కొద్దిగా సైంధవ లవణం కానీ, బ్లాక్ సాల్ట్ కానీ కొద్దిగా కలుపుకుని
సాయంత్రం భోజనంలో మొదటి ముద్దలో ఒక అర చెంచా వేసుకుని మీరు ఆ మొదటి ముద్ద తినేస్తే కమ్మగా ఉంది. ఉప్పు కలుపుకున్నారు, నెయ్యి వేసుకున్నారు కాబట్టి చాలా బాగుంది. కానీ మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెడుతుంది. లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి 2-3 సార్లు ఎక్కువ మోషన్స్ అయ్యే ముసలి వాళ్ళు కానీ నిద్ర పట్టిన వాళ్ళు ఇది వాడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది తిన్నా కూడా మోషన్ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు తినచ్చు. మోషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది తినటం వల్ల ఏంటంటే ఇంకా మలబద్ధకం పెరిగిపోతుంది. అంచేత చూసుకుని తినండి ఎవరు తిన్నా. నిద్రకి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఓకేనండి. గసగసాలు పెనం మీద వేసి మాడిచి అదే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి పౌడర్ చేసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని దాన్ని మొదటి ముద్దలో నెయ్యి కలుపుకుని చక్కగా తింటే కారపొడిలాగా ఇంకో పొడిలాగా చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా. ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అజీర్ణ విరోచనాలు వెళ్ళే వాళ్ళకి పనిచేస్తుంది, నిద్రకు పనిచేస్తుంది. కానీ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మట్టికి మలబద్ధకం ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. ఓకేనండి. నమస్కారం.